జంగారెడ్డిగూడెంలోని వెలుగు కార్యాలయం వద్ద యానిమేటర్స్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారి సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వం తీరును ఎండగడుతూ వెలుగు కార్యాలయానికి పట్టిన బూజులను దులిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న తమకు గౌరవ వేతనం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐకేపీ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం నాయకులు బి మేరీ జోన్స్, ఎం రామలక్ష్మి, ఎల్ శేషారత్నం, పి హరీష్, పద్మజ్యోతి, కె సత్యవతి, వై ఉదయ్ కుమారి, పి ధనలక్ష్మి, పి వరలక్ష్మి, పి రహమత్, యూనియన్ కార్యదర్శి ఆర్వీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సీఏలను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్గా గుర్తించాలంటూ పద్మజ్యోతి సిటీ న్యూస్తో డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ యానిమేటర్స్గా పనిచేయుచున్న సీఏలందరూ కూడా సమ్మె ఈరోజు 6వ రోజుకి చేరింది. 6వ రోజు ఇంత ఎండలో కూడా మే నెలలో కూర్చొని చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందన లేకుండా మొండిగా కూర్చుని ఉంది, ఏ సమాధానం చెప్పకుండా. జీతాలు అడిగితే మీరు జనాల కోసం పనిచేస్తున్నారు, గ్రూపుల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గరే వసూలు చేసుకోండి అన్న పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుంది. మేము కోరుకునేది ఏంటంటే, మేము కేవలం గ్రూపులకి మాత్రమే పనిచేయట్లేదు, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాము. ప్రభుత్వ పథకాలకి జనాలకి మధ్య వారధిలాగా ఈరోజు సీఏలు పనిచేస్తున్నారు. కాబట్టి మాకు ప్రభుత్వం నుండే కనీస వేతనాలు కావాలని, మాకంటూ గుర్తింపు కావాలి, మాకంటూ గుర్తింపు కార్డులు కావాలి, బీమా సౌకర్యం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం కనుక ఈ మొండి వైఖరి విడనాడకుండా ఇలాగే కొనసాగితే కనుక మా సమ్మె కూడా నిరవధికంగా ఎప్పటి వరకు మాకు ఇవి తేల్చి చెప్తారో అప్పటి వరకు కూడా మేము సమ్మె నుండి వెళ్ళామని చెప్పి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా నిర్మించనున్న బస్ షెల్టర్కు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. సినీ ఎగ్జిబిటర్స్ సంఘ అధ్యక్షులు స్వర్గీయ కారటం మురళి జ్ఞాపకార్థం బస్ షెల్టర్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లబత్తల మునేశ్వరరావు, మేడవరపు అశోక్ కుమార్, సింగంశెట్టి సత్యరాజు, అచ్యుత శ్రీనివాసరావు, చింతల నాని, కటారి సీతారామరాజు, మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయలు వెచ్చించి బస్ షెల్టర్ నిర్మించడంపై కారాటం మురళి కుటుంబ సభ్యులను వసంత్ కుమార్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి అన్నదాన సత్రం నిర్వహిస్తున్న అన్నదానానికి భక్తులు శనివారం విరాళాలు అందజేశారు. ద్వారకా తిరుమలకు చెందిన ఉప్పల శ్రీ రామాంజనేయ శివకుమార్ 50,116 రూపాయలు, ద్వారసానిపాడుకు చెందిన అల్లాడ వెంకటేశ్వరరావు, చిన్నారి దంపతులు 10,116 రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం చక్రధర్రావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు మెంబర్ అడబాల రాంబాబు, మరో నాయకుడు మంగ రామకృష్ణ, శంకు సురేష్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న షర్మిలను వారు శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆ పార్టీ కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్, పోల్నాటి బాబ్జీ, మండల పట్టణ కన్వీనర్ నులకాని వీరాస్వామి నాయుడు, చలమాల శ్రీనివాస్, కేంశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు లక్ష మల్లెల పూజా కార్యక్రమాన్ని శనివారం వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, అష్టోత్తర పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా చేశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య స్వామి భక్తులు టి కేశవరావు, సత్యానంద, చిన్ని రత్నకుమారి, మల్లికార్జునరావు, కాకి వెంకటేశ్వరరావు, ప్రసాద్, లక్ష్మి, సుధారాణి, తెప్పాబట్ల రామకృష్ణ, ఓరిగంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. లక్షమల్లెల పూజా కార్యక్రమంలో విశేషమైన సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు జరిపించారు. వందలాది మంది భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 2,000 మంది లక్షమల్లెల పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెంకయ్యస్వామి సేవా కేంద్రం నిర్వాహకులు తెలియజేశారు. భారీ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తి గీతాలను ఆలపించారు. భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో హోమగుండ పూజలు చేశారు. ఆ సేవా కేంద్రంలో చివరి చండీ యాగాన్ని జూన్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ తెలియజేశారు. ఆవుని ఇవాళ మనం సింహాచల క్షేత్రంలో చూసినట్టయితే 150 గోవులు ఏ విధమైన ఇబ్బందులు వచ్చాయో మరి అక్కడ చనిపోవడం జరిగింది. కానీ మన జంగారెడ్డిగూడెంలో గోశాలలు మాత్రం చక్కగా జరుగుతున్నాయి. మన గోశాలలో ఉన్న 3 ఆవులు చాలా అందంగా ఉన్నాయని వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు. అంటే ఒక 4-5 తీవ్రంగా ప్రతిరోజు దాని మీద పనిచేస్తే ఆవులు అంత అందంగా కనిపిస్తున్నాయి. కాబట్టి గోవు అందంగా, హాయిగా, ఆనందంగా, గోవు రంకెలు వేస్తూ హాయిగా ఉన్నప్పుడే భారతదేశం యొక్క సంస్కృతి
భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశం యొక్క ప్రగతి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతాయని ఎన్నో వందల వేల సంవత్సరాల నాటి పరంపరాగతమైన సంస్కృతి మనకు చెప్తుంది. కాబట్టి అలాంటి ఆవును సంరక్షించడానికి ఈ ఆశ్రమంలో మనం చేస్తున్నటువంటి కృషికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పటికీ 11 నెలలుగా గణపతి సత్యనారాయణ స్వామి వారి ఆదేశంతో వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో చండీ హోమం జరుగుతుందండి. ఇది రేపు జూన్ 1వ తారీఖున సంవత్సరం పూర్తవుతుంది. 12వ చండీ హోమం. ఇది చాలా భారీ స్థాయిలో నిర్వహించాలని మేము భావిస్తున్నాం. కాబట్టి దానికి మీరందరూ తప్పనిసరిగా హోమంలో పాల్గొనవలసిందిగా జంగారెడ్డిగూడెం ఈ సిట్టింగ్ కేబుల్ ఎంత దూరం వెళుతుందో అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సిటీ కేబుల్ వారిని మేము ప్రత్యేకంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే వాళ్ళు ఈ కార్యక్రమానికి సంబంధించి హితోధికంగా ప్రచారం కల్పించి ఇక్కడ చండీ హోమం నిర్వహించుకోవడానికి వారి వంతు సహాయం వారు భక్తిపూర్వకంగా నిర్వహించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఈ చండీ హోమం 12వ చండీ హోమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇంకా భక్తుల కోరిక మేరకి దీన్ని మరింత కాలం ప్రతి నెల చేయాలనే ఆలోచన అయితే ఉంది. అది రేపు 12వ చండీ హోమంలో పెద్దలందరూ ఒకసారి ఆలోచించి దాన్ని ఇంకా కొనసాగించడానికి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బట్సన్ బ్లాజమ్స్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి డిబిసి మాధురి 9.8 జీపీఏ గ్రేడ్ సాధించింది. 2002 సంవత్సరంలో ఎల్కేజీ యూకేజీతో ప్లే స్కూల్గా ప్రారంభమైన బట్సన్ బ్లాజమ్ స్కూల్ 2007 సంవత్సరంలో యూసీ మ్యాథ్స్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాన్ని పరిచయం చేసి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 2010-11 విద్యా సంవత్సరంలో 10వ తరగతి మొదటి బ్యాచ్ ఫలితాల్లో ఆల్ డిస్టింక్షన్స్తో రికార్డు బద్దలు కొట్టింది. 2011-12 రెండో బ్యాచ్లో 9.7 జీపీఏ గ్రేడ్ సాధించగా 2012-13 సంవత్సరంలో మూడో బ్యాచ్లో 9.8 జీపీఏ పాయింట్లు సాధించి పురోగతిని సొంతం చేసుకుంది. పరీక్షలకు హాజరైన 13 మంది విద్యార్థుల్లో 8 మంది విద్యార్థులకు 9 పాయింట్లు పైన సాధించి కార్పొరేట్ స్థాయి కంటే మెరుగైన ఫలితాలు సాధించి విరాజిల్లుతోంది బట్సన్ బ్లాజమ్స్ విద్యా సంస్థ. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించి విలువలు నైతికతో కూడిన విద్యను విద్యార్థులకు అందించనున్నట్లు బట్సన్ బ్లాజమ్స్ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పినుమచ్చ మహేష్ సిటీ న్యూస్కు తెలిపారు. పాఠశాలకు చెందిన కె సోమరాజు, జె ప్రవళికలకు 9.5 జీపీఏ పాయింట్లు, ఎన్ కృష్ణవంశీ, కె జయశ్రీ, ఎండి గుల్షాల్ని, కె మౌనికలకు 9.2 జీపీఏ పాయింట్లు, జీవిడి సాయి దీపికకు 9 పాయింట్లు, కె శ్రావణి 8.8, ఈ వినోద్ 7.8, పి అనిల్ కుమార్ 7.7, కె ప్రశాంత్ కుమార్ 7.5, ఎం మౌనిక 6 పాయింట్లు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా లిటిల్ ఛాంప్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ హిందీ నికేతన్లో రాష్ట్ర స్థాయిలో 2nd, 3rd, 5th, 6th, 9th ర్యాంక్స్ సాధించడమే కాకుండా యూసీ మ్యాథ్స్ అబాకస్ పోటీ పరీక్ష నందు రాష్ట్ర ఛాంపియన్గా విజయం సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ పెనుమచ్చ వెంకట వరలక్ష్మి తెలియజేశారు. వికసించే స్థాయిలో అద్భుతమైన ఫలితాలను వెదజల్లిన పసిడి మొగ్గలకు, వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వరలక్ష్మి సిటీ న్యూస్ ద్వారా అభినందనలు తెలియజేశారు. 10th స్టూడెంట్స్కి ప్రెషర్ లేకుండా చదివిస్తాము అన్నదానికి ఒక గొప్ప నిదర్శనం ఏంటి అంటే ఈ సంవత్సరం మేము కండక్ట్ చేసిన సైన్స్ ఫేర్. అది కరెక్ట్గా మార్చి 22వ తారీఖు నుంచేమో 10th ఎగ్జామ్స్ అన్నవి స్టార్ట్ అయినాయి. మా స్కూల్లో సైన్స్ ఫేర్ కూడా 23, 24 తారీఖుల్లో మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే ఒక విషయం, దే ఆల్వేస్ టేక్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ప్లెజర్ అండ్ దే జస్ట్ గో త్రూ ద బుక్స్. అండ్ మొదటి నుంచి మా వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంటి అంటే ఈ ఆల్ ఇన్ వన్ బై హార్ట్ చేయడము. జనరలీ ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఫర్ ఎస్ఎస్సి అవనివ్వండి, పబ్లిక్ పరీక్షలు అనేటప్పటికీ ఆల్ ఇన్ వన్స్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి స్పేస్ని. బట్ ఇక్కడ మా స్టూడెంట్స్ ఏంటి అంటే రైట్ ఫ్రమ్ దేర్ లోవర్ క్లాసెస్ దే ఆర్ థరో విత్ ద సబ్జెక్ట్, థరో విత్ ద లెసన్, థరో విత్ ద వాట్ ఎవర్ యాక్టివిటీ ఆర్ ప్రాక్టికల్స్ అనమాట. సో అందువల్ల ఎక్కువ ప్రెషర్ లేకుండా వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు. అండ్ భవిష్యత్తులో మనకు అందరికీ తెలిసిన విషయమే, పుస్తకాలు మారిపోతున్నాయి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మారుతుంది. సో మాకు గట్టి నమ్మకం ఏంటి అంటే ఎటువంటి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉన్నా కూడా we will definitely succeed in our future exams because we are training our children in such a manner. And వీళ్ళు కూడా 10th క్లాస్ వాళ్ళు లాస్ట్ 1 month అందరిలాగే మేము కూడా వాళ్ళకి కొంత ప్రెషర్ అన్నది తెచ్చాము. ఓన్లీ అది కూడా కేవలం ఫిబ్రవరి మధ్యలోంచి టిల్ ద ఎగ్జామినేషన్ డేట్ స్టార్టెడ్. సో అప్పటి వరకు కూడా we were asked them to go and enjoy their
ప్లే గ్రౌండ్ యాక్టివిటీ వెళ్ళి ఆడుకోండి అంటే దే ఈవెన్ యూస్ టు ప్లే క్రికెట్, గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి తప్పకుండా కాసేపు మా డిజిటల్ క్లాస్ రూమ్లో వాళ్ళకి కొంత ఎంటర్టైన్మెంట్, రీక్రియేషన్ అనేది ఉండేది. ఫర్ దెమ్ టు వాచ్ సమ్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ సమ్ కార్టూన్స్, అంటే ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ని వాళ్ళు వాచ్ చేసేవారు. అట్ ద సేమ్ టైం మధ్యలో 2 hours గ్యాప్ ఇచ్చేవాళ్ళం. వీ నెవర్ ఫోర్స్ దెమ్ టు సిట్ విత్ దేర్ బుక్స్ ఆర్ పరీక్షకి వెళ్తున్నారు మీరు బాగా చదవాలి, రాత్రి పగలు చదవాలి అనే దృష్టి ఎప్పుడు మాకు కానీ, మా టీచర్స్కి కానీ, మా స్టూడెంట్స్కి కానీ లేదు. కాకపోతే ఒక్కటే ఒక మేము చేసింది ఏంటి అంటే, మా టీచర్స్ దేవర్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్. వీళ్ళకి ఎప్పుడు రౌండ్ ద క్లాక్ ఇన్ ద సెన్స్ 24 గంటలు పిల్లల పుస్తకాలతోటో టీచర్స్ పుస్తకాలతోటి కాదు, వీళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు అవర్ టీచర్స్ వర్ రెడీ అండ్ దే వర్ దేర్ టు క్లారిఫై దేర్ డౌట్స్. సో ఆ రకంగా అచీవ్మెంట్ అన్నది ఉంది. అండ్ ఇంకోటి స్కేటింగ్ రింక్ అనేది ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్